సంవత్సరాలు ఒక బంధనం స్టార్ట్ అవుతుంది. అయితే ఒక న్యూట్రిషనిస్ట్గా ఆడపిల్లలందరికీ ఒక విషయం చెప్తాను. దిస్ ఇస్ ద టైమ్ వెన్ ఎ ఫిజికల్ కండిషన్ కాల్డ్ PCOD విల్ స్టార్ట్. సో డైలీ ఎక్సర్సైజ్ మ్యాండేటరీ. తప్పనిసరిగా ఎక్సర్సైజ్ అంటే అది మీకు వాకింగే చేయాలి, జిమ్కి వెళ్ళాలని లేదు. ప్రాబబ్లీ స్పోర్ట్స్కి వెళ్తుండొచ్చు, ప్రాబబ్లీ డాన్స్ నేర్చుకోవచ్చు, వాట్ ఎవర్ యూ వాంట్. బాడీ మాత్రం ఒక 45 నిమిషాలు కదలాలి, తప్పదు, కదిలించాల్సిందే. ఓకే. అలాగే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరిలో ఒక క్వశ్చన్ అడుగుతాను, నిజం చెప్పండి. అడిగిన ఫోన్ కొనివ్వలేదు, కోపం వచ్చింది. నేను కాలేజ్కి బైక్లో వెళ్తాను, ఒప్పుకోలేదు, కోపం వచ్చింది. ఈరోజు కాలేజ్ జుమ్మా కొట్టి ఇంట్లో పడుకుంటాను, ఒప్పుకోలేదు, కోపం వచ్చింది. ఎంతమంది అన్నం తినడం మానేస్తారు? చేతులు ఎత్తాను. నేను ఎత్త అలా చేసేదాన్ని. అబ్బా మీరన్నా గుడ్ బాయ్స్ అండ్ గుడ్ గర్ల్సా? ఈ వయసులో తిండి మీద అలగకూడదు, కోపం తిండి మీద ఎప్పుడూ చూపించకూడదు. ఏ రోజైతే మీరు ఏదైనా ప్రూవ్ చేయాలనుకుంటున్నారో మీ పేరెంట్స్కి, మీ ఫ్రెండ్స్కి, మీ టీచర్స్కి, మీ నైబర్స్కి, సొసైటీకి 3 times బదులు 4 times తినండి, బాగా తినండి. తింటేనే మీరు ఏదన్నా అనుకున్నది సాధించగలరు. దట్ ఈస్ రియలీ వెరీ 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 ఇంపార్టెంట్. ఆడపిల్లలు మరి సన్నగా ఉండడం ముఖ్యం కాదమ్మా, గట్టిగా ఉండడం ముఖ్యం. యా. సో అందరూ బాయ్స్ కూడా డోంట్ బికమ్ ఫిగర్ కాన్షియస్, యూ షుడ్ బి హెల్త్ కాన్షియస్. తినడం అన్నిటికంటే చాలా చాలా ముఖ్యమైన విషయము. దాన్ని and let me tell you, there are foods which will improve your memory, there are foods which will reduce your anxiety, there are foods which will make you become mentally more strong. ఒక వారం రోజుల నుంచి 10 రోజుల పాటు ఎగ్జామినేషన్కి ముందు మాత్రమే ఫాలో అవ్వాల్సిన కొన్ని డైట్స్ ఉన్నాయి. ఆ డైట్స్ తోటి చక్కటి మెమరీ ఉండడమే కాకుండా మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు చదువుకున్న గుర్తు రావడం కూడా ఒక చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఈవెన్ దాట్ ఈస్ పాసిబుల్. అన్నం పరబ్రహ్మ స్వరూపం, చాలా మ్యాజిక్ చేయగలరు, దాన్ని ఇగ్నోర్ చేయకండి. ఈ 2 సంవత్సరాల అతి ముఖ్యమైన మీ జర్నీలో మీ అతి ఇంపార్టెంట్ అయిన సపోర్ట్ సిస్టమ్ ఈజ్ యువర్ బాడీ అండ్ ట్రై టు సపోర్ట్ ఇట్ విత్ గుడ్ ఫుడ్. ఏ రోజు ఏ పూట ఫుడ్ మానేసండి. ఈట్ హోమ్ మేడ్ ఫుడ్ అండ్ హెల్దీ ఫుడ్. అంటే నాన్ వెజ్ తినచ్చా అని కొంతమందికి ఏమన్నా డౌట్ ఉంటే తప్పకుండా తినచ్చు. తప్పకుండా తినాలి. Whatever your style of eating is, please do not stay away from your food. That's really very 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 important. తల్లిదండ్రులందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఒక చిన్న రెసిపీ చెప్తాను. బూర్ది గుమ్మడికాయ అందరికీ తెలుసుంటుంది, యాష్ గార్డ్ అంటారు. హిందీలో ఏమంటారు నాకు తెలియదు, తెలుగులో బూర్ది గుమ్మడికాయ అంటారు. వ్యక్తి కడుతూ ఉంటారు కదా, దాన్ని తెచ్చి పెట్టుకోండి. ఇంటర్మీడియట్ పిల్లలు, ఎస్పెషల్లీ ప్రొఫెషనల్ కోర్సెస్కి ట్రైనింగ్ చేస్తున్న వాళ్ళని. దాని పప్పు తీసి ఒక అరచేయి మందం తీసుకుని అందులో ఒక చిన్న అల్లం ముక్క, ఒక అరచెక్క నిమ్మరసము, ఒక గుప్పెడు కొత్తిమీర వేసి దాన్ని బాగా జ్యూస్ లాగా చేసి పరీక్షలకి 15 రోజుల ముందు నుంచి పిల్లలకి ఇవ్వడం స్టార్ట్ అవ్వండి. ఇట్ ఇంప్రూవ్స్, రీసెర్చ్ హెస్ షోన్ దట్ ఇట్ ఇంప్రూవ్స్ గ్రే మ్యాటర్ ఇన్ ద బ్రెయిన్, ఇట్ ఇంప్రూవ్స్ మెమరీ, ఇట్ ఇంప్రూవ్స్ ఫోకస్. ఇది వెరీ ఇంపార్టెంట్. అలా జ్యూస్ తాగడానికి ఇష్టపడని పిల్లలకి ఆ ముక్క పైన తొక్కు తీసేసి విత్తనాలు తీసి గ్రేట్ చేసేసి పెరుగులో కలిపి తినిపించండి. దిస్ ఆల్సో విల్ హెల్ప్ దెమ్ ఎ లాట్ విత్ దేర్ స్టడీస్. పరీక్షలంటే భయపడే పిల్లలు చాలా మంది ఉంటారు. రేపు ఎగ్జామ్ అంటే ఈరోజు పొట్టలో నొప్పి స్టార్ట్ అవుతుంది, లేకపోతే విపరీతంగా చెమటలు స్టార్ట్ అవుతాయి, చేతుల్లో చెమటలు స్టార్ట్ అవుతాయి చాలా మందికి. ఆ టెన్షన్ ఎంత ఉంటుందంటే మీ పేరెంట్స్ కూడా టెన్షన్ పడుతుంటారు మీతో పాటు. అలాంటి పిల్లలందరికీ చాలా సింపుల్ చిట్కా. అట్ హోమ్ వాట్ యూ కెన్ డూ ఈస్ బై క్యారెట్స్ కొనుక్కోండి, పప్పు తీయండి, మెత్తగా బ్లెండ్ చేయండి, అందులో అల్లం అండ్ నిమ్మరసం కలపండి. ఒక గ్లాస్ నిండా పిల్లలకి ఒక 1 నెల రోజుల పాటు ఎగ్జామ్స్కి ముందు పట్టించండి. దిస్ హ్యాస్ ఎ కంట్రోల్ ఆన్ ది సెంట్రల్ నర్వస్ సిస్టమ్, ది పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ అండ్ ది ఆటోనమస్ నర్వస్ సిస్టమ్, thereby reducing the anxiety levels, reducing the fear psychosis. భయము, ఆందోళన అనే దాన్ని తగ్గించడానికి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కంటి చూపు మెరుగు చేస్తుంది. కళ్ళతో ఎక్కువ చదువుతారు కదా, సో కంటి చూపు బాగా మెరుగు చేస్తుంది, జ్ఞాపక శక్తిని పెంచుతుంది. ఆహారం చాలా అద్భుతమైన ఆధారం, దాన్ని నమ్మండి, దాన్ని ప్రాక్టీస్ చేయండి. దట్ ఈస్ రియలీ రియలీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ద నెక్స్ట్ పార్ట్ ఈజ్ ద పేరెంట్స్. ఇక్కడికి వచ్చినారు, సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరి పిల్లలు. సో ఈ పిల్లలు మనందరికీ మీ ఏజ్లో నాకు అనిపించిందే చెప్తాను, ఎప్పుడు ఏదో ఒక రిస్ట్రిక్షన్ పెడతారు. ఇక్కడికి వెళ్ళద్దు, అక్కడికి వెళ్ళద్దు, వాళ్ళతో మాట్లాడద్దు, వీళ్ళతో మాట్లాడద్దు, ఇది తినండి, అది వద్దు, ఈ డ్రెస్ వేసుకోండి, ఆ డ్రెస్ వద్దు, ఇప్పుడు బయటకు వద్దు,
బయటికి వెళ్తే గంటలో వచ్చేయండి, సినిమాకి వెళ్ళొద్దు, ఇంటర్మీడియట్ చాలా ఇంపార్టెంట్, టీవీ చూడొద్దు, సీరియల్ చూడొద్దు, ఇన్స్టాగ్రామ్లో అకౌంట్లు పెట్టుకోకండి, తీసేయండి, ఇలాంటివన్నీ చాలా చెప్తూ ఉంటారు. వాళ్ళని చూస్తే చండాలమైన కోపం వస్తూ ఉంటుంది. చెప్పలేం కాబట్టి నోరు మూసుకుని ఉండాల్సి వస్తుంది కదా, చాలా మందికి వస్తుంది. అలా తప్పేం లేదు. కానీ నేను మీకు చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ. ఆ కథ విన్నాక మనం ఒక డెసిషన్ తీసుకుందాం. అక్కడ కూర్చున్న వాళ్ళందరినీ ఎలా ట్రీట్ చేయాలి అన్న దాని మీద అర్థం చేసుకుందాం. ఓకే, సో మీలాంటి అందరి పిల్లలు ఒకరోజు జూకు వెళ్ళారంట. జూకు వెళ్తే అక్కడ జిరాఫీ కనిపించిందంట. జిరాఫీ ప్రెగ్నెంట్గా ఉందంట. ఇది ప్రెగ్నెంట్. అండ్ మామూలుగా జిరాఫీ బాడీ ఏదైతే కాళ్ళు పెట్టి చూసుకుంటే 5 to 6 feet లెంత్ ఉంటాయి. జిరాఫీ కాళ్ళు 5 feet పైన ఉంటాయి అన్నమాట. సో కొంతసేపు అయితే ద జిరాఫీ స్టార్టెడ్ డెలివరింగ్ ఎ బేబీ. ఆ బేబీ డెలివరీ స్టార్ట్ అయిందంట. అక్కడికున్న పిల్లలంతా అక్కడే నిలబడి చూస్తున్నారంట, ఏంటి ఇలాగే బేబీ ఎలా వస్తుంది ఏంటి అని. పైనుంచి 5 అడుగులు ఎత్తు నుంచి బేబీ, జిరాఫీ బేబీ తప్పని కింద పడిందంట. ఇక్కడ కూర్చున్న అమ్మలందరికీ తెలుసు బేబీ డ్రాప్ అయితే బేబీ పరిస్థితి ఏంటి అని తెలుసు కదా. ఈవెన్ మెడ చుట్టూ పేగేసుకుని పుట్టినా కూడా బేబీ పరిస్థితి ఏంటో మనకు తెలుసు. నీరు తాగేసినా ఏంటో బేబీ పరిస్థితి మనకు తెలుసు. అలా మనకు తెలిసినా కూడా ఈ జిరాఫీ బేబీని 5 feet ఎక్కడి నుంచి టప్పని ఎత్తి కింద కొట్టిందండి. అలా పడింది బేబీ. అందరూ సీరియస్ గా చూస్తున్న బేబీకి ఏమైనా అయిందని. జిరాఫీ మాత్రం చాలా సంతోషంగా బేబీ దగ్గరికి వెళ్ళి దాని బేబీని ముద్దాడిందంట. కొంతసేపు అయ్యాక 4 అడుగులు వెనక్కి తీసుకుందంట. 4 అడుగులు వెనక్కి తీసుకుని కాలు వేసి ఒక తన్ను టప్పని నమ్మిందంట బేబీని. ఆ బేబీని తన్నగానే అది ఇలా దొల్లుకుంటూ వెళ్ళి ఒక దగ్గర పడిందంట. చూసేవాళ్ళు ఆశ్చర్యపోయారంట, జిరాఫీకి అయినా పిచ్చి పట్టిందా, ఇప్పుడే పుట్టిన బేబీని అలా తంతుంది ఏంటి అని. మీ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. ఒక జిరాఫీ ఒక లయన్కి కూడా కొడితే మొఖము పళ్ళు ఊడిపోయేంత శక్తి ఉంటుంది జిరాఫీ కాళ్ళలో. యా, ద వెరీ స్ట్రాంగ్ ఇన్ లెగ్స్. ఓకే, అలా కొట్టినాను. అందరూ విచిత్రంగా చూస్తున్నారండి. జిరాఫీ మళ్ళీ అలా దూరంగా వెళ్ళిపోయిన బిడ్డ దగ్గరికి వెళ్ళి ప్రేమగా దానికి నాకిందండి. నాకి మళ్ళీ 2-3 నిమిషాలాగి మళ్ళీ ఒక 2 వెనక్కి వేసి చెప్పు, ఈసారి కొడితే దాన్ని అదొక 10 సార్లు పల్టీ కొట్టి ముందుకు వెళ్ళిందంట. చూసే వాళ్ళందరూ భయపడిపోయి అక్కడున్న జూ అధికారిని పిలిచి దానికి పిచ్చి పట్టినట్టు ఉంది, దాన్ని ఆపండి అన్నారంట. కానీ జరిగిన విషయం ఏంటి అంటే, ఎప్పుడైతే బేబీని అలా ఫస్ట్ టైం కొట్టిందో అది పల్టీని కొట్టుకుంటూ ముందుకు వెళ్ళిందో కొంతవరకు నిలబడడానికి కావాల్సిన శక్తిని కాళ్ళలో చేకూర్చుకుంది. ఇట్స్ లెగ్స్ బికేమ్ పార్షియలీ స్ట్రాంగ్. సెకండ్ టైం కొట్టినప్పుడు 7-8 సార్లు పల్టీ కొట్టినప్పుడు ఇట్స్ లెగ్స్ బికేమ్ సో స్ట్రాంగ్ దట్ దే కుడ్ సపోర్ట్ ఇట్స్ బాడీ. అప్పుడు ఆ బిడ్డ లేచి నిల్చుకోగలిగిందంట. ఇప్పుడు నాకు చెప్పండి, ఈ జిరాఫీ తల్లి ఆ బిడ్డని కొట్టడం కరెక్టా రాంగా? అయ్యో, ఇది పిచ్చి జిరాఫీ ఇలా కొట్టేస్తుంది ఏంటి పిల్లని, ఆ చచ్చిపోతుందేమో అని జిరాఫీని ఆపి ఉండుంటే పిల్ల ఏమయ్యేది? కుంటి పిల్ల అయ్యేది. నడవడానికి వీల్లేని కాళ్ళు ఉండుండేది కదా. తల్లిదండ్రులు కూడా అలాంటి వాళ్ళే. వాళ్ళు పెట్టే నియమాలు, నిబంధనలు, వాళ్ళు చెప్పే రూల్స్, రెగ్యులేషన్స్ చాలా కష్టంగా ఉంటాయి వినడానికి. ఒక్కొక్కసారి వేరే కోపం వస్తుంది. ఆ కోపం ఎవరిని చూపించాలో తెలియక డోర్ వేసుకుంటాం గట్టిగా కదా. డోర్ వేసుకుని లోపల వెళ్ళి పడుకుంటాం. సో దేర్ ఆర్ సమ్ డెసిషన్స్ యూ హావ్ టు టేక్ ఎట్ ద జంక్షన్ ఆఫ్ యువర్ లైఫ్. మీ జీవితంలో ఈ ఇంటర్మీడియట్ స్థాయిలో 2 కైండ్ ఆఫ్ వ్యక్తులు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. నెంబర్ 1 పేరెంట్స్, నెంబర్ 2 టీచర్స్. ఇంట్లో టార్చర్ అయిపోగానే కాలేజ్కి రాగానే టార్చర్ స్టార్ట్. కాలేజ్కి రాగానే ఆల్రెడీ నాకు పెద్ద రూల్స్ లిస్ట్ చెప్పారు. ఇది వేసుకోకూడదు, అది వేసుకోకూడదు, ఈ టైంలో రావాలి, ఇలా మాట్లాడాలి, ఇలా చదవాలి, ఎందుకు చదవలేదు, ఎందుకు మార్కులు రాలేదు, మీ మమ్మీకి చెప్తా, మీ డాడీకి చెప్తా. ఓకే, సరే. సో ఇక్కడ ఒక చిన్న కథ విందాం. మీలాంటి పిల్లలందరూ ఒక బయాలజీ క్లాస్లో కూర్చున్నారట. బయాలజీ టీచర్ ఒక గంగలి పురుగు క్యాటర్ పిల్లలు బటర్ఫ్లైగా మారుతుంది అని చెప్తే ఎవరు నమ్మలేదండి. ఎవరికేదో చెప్తుంది అని. సో పిల్లల్ని నమ్మించాలని ఆ ఒక చెట్టు దాని మీద 4 పాస్తున్నటువంటి క్యాటర్ పిల్లలు తీసుకొచ్చి క్లాస్లో పెట్టినారు. అందరూ చూసారంట. ఎంత గలీజ్గా ఉందో, ఐ డోంట్ లైక్ ఇట్. అమ్మాయి అయితే నో వీ డోంట్ వాంట్ టు గో దేర్ అని చెప్తారు. మా అబ్బాయి మాత్రం దగ్గరగా వచ్చి చూశారండి. ఫైన్, ఓకే. ఒక 1 వీక్ అయ్యాక ఏమైంది, ప్రతి గొంగుళి పురుగు కూడా తన చుట్టూ ఒక ప్యూపాని ఒక దీన్ని తయారు చేసుకోవడం స్టార్ట్ చేసింది. అందరు విద్యార్థులు ఇంట్రెస్టింగ్ గా చూశారంట. ఈవిడేదో నిజమే చెప్పినట్టుంది టీచర్, టైం పాస్ చెప్పింది అనుకున్నాం.
ఈసారి ఒక వారం లోపల ప్రతి దోమల పురుగు కూడా తన చుట్టూ ఒక గురువు లాంటిది ఏర్పరచుకుని లోపల పడుతుందంట. వీళ్ళందరూ వచ్చి అడిగారు టీచర్ని, ఇది ఎప్పుడు వస్తుంది బయటకు, నిజంగా వస్తుందా, బటర్ఫ్లై నిజంగా వస్తుందా అని. సో ద టీచర్ టోల్డ్ దెం బీ పేషెంట్, యు వెయిట్. అలాగే ఒక 10 రోజులు 15 రోజుల తర్వాత ఒక 5-6 ప్యూపాస్ లోంచి ఒక ప్యూపా మెల్లమెల్లగా కట్ చేసుకుంటూ అతి డెలికేట్ గా ఉన్న కాళ్ళు, అతి చిన్నగా ఉన్న మొహంతో, చాలా ఫ్రెజైల్ గా ఉన్న రెక్కలతోటి ఒక బటర్ఫ్లై బయటికి రావడం స్టార్ట్ అయిందంట. వామో, టీచర్ నిజమే చెప్పిందండి, మేమేం పేకలేదు, ఇది నిజమే. లెట్ ఇట్ గో అండ్ సీ. ఎవ్రీ స్టూడెంట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ క్యూరియస్. ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి దాన్ని చూస్తున్నాడు, జాగ్రత్తగా చూస్తుంటే దాని కాళ్ళు మన వెంట్రుకలంత సన్నగా ఉన్నాయి, దాని తలకాయ ఇంత చిన్నగా ఉన్నది, ఆ ప్యూపానేమో ఇంత గట్టిగా ఉన్నది. అది ఎంతో కష్టపడినా కొంచెం కూడా చింపలేకపోతున్నాడు. అయితే పిల్లలందరూ వెళ్ళి టీచర్ని అడిగారంట, పాపం అది చింపలేకపోతుంది, ఆ చింపలేకపోతే అది చచ్చిపోతుంది, మనం చింపుదాం దాన్ని అని. టీచర్ సెడ్ నో, దూరం నిమిషం చూడండి అంతే, యూ డోంట్ టచ్ ద ప్యూపాస్ అని చెప్పినాను. సరే, సాయంత్రం అయినా ఆ బటర్ఫ్లై ఆ ప్యూపాన్ని చింపుకొని బయటికి రాలేకపోయింది. సో మన ఒక స్మార్ట్ ఫెలో ఏం చేశాడంటే జోబులో నుంచి కత్తెర తీసాడని, స్పీడ్గా వెళ్ళి దాన్ని కట్ చేశాడని, కింద ఉన్న భాగాన్ని కట్ చేసి, సో దట్ ద బటర్ఫ్లై కెన్ కమ్ అవుట్ క్విక్లీ అండ్ సో దట్ ఇట్ కెన్ ఫ్లై అరౌండ్ అండ్ దే కెన్ ఎంజాయ్ అని ఆ ఉద్దేశంతో వెళ్ళి కట్ చేశాడు. కట్ చేసిన వెంటనే చాలా వీక్గా నీరసంగా ఉన్న బటర్ఫ్లై కింద పడి చనిపోయింది. ఎందుకు? అలా కష్టపడి ఆ ప్యూపాన్ని కట్ చేస్తేనే ఆ కాలంలో శక్తి వస్తుంది. ఆమె కట్ చేయడానికి కావాల్సిన స్ట్రాటజీ, దాని నోరు తలకాయ పెట్టి అది కట్ చేసుకుంటూ పోతేనే మెడకి, తలకి, బాడీకి శక్తి వస్తుంది, సంపూర్ణంగా దాని బాడీ స్ప్రెడ్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న టీచర్లు కూడా అంతే. మీకు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మీకు ఈ కష్టాలు, మీకు ఈ బోర్డు కథలు ఇవన్నీ చెప్పి మిమ్మల్ని సతాయిస్తే కానీ మీరు ఆర్డినరీ నుంచి ఎక్స్ట్రా ఆర్డినరీగా మారరు. సో ఏమన్నా, ఆర్డినరీగా ఉన్నామా, ఎక్స్ట్రాడినరీగా మారదామా? ఏమంటారు? తినొచ్చారా? మాడం అడగదు కదా, అందరు తిన్నారు కదా. షల్ వి బి ఆర్డినరీ ఆర్ షల్ వి రిమైన్ ఎక్స్ట్రాడినరీ? ఎక్స్ట్రాడినరీ పీపుల్ ఏం డిఫరెంట్ గా ఉండరు. వాళ్ళకి కూడా 2 కాళ్ళు 2 చేతులే, వాళ్ళు కూడా మనలాగా ఇడ్లీ దోశ తింటారు. బట్ మై పాయింట్, లైఫ్ పట్ల డిఫరెంట్ అవగాహన ఉంటుంది వాళ్ళకి, కోరికలు ఉంటాయి, ఆశలు ఉంటాయి, ఆశలు నెరవేర్చుకోవాలనేటటువంటి తపన ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది. ఓకే, ఆ ఎనర్జీ కోసం బాగా తినాలి. Eat good food so that you can fan your dreams and become great people in this world. That is very, very, very important. ఒక సైడ్ మీ తల్లిదండ్రులైనా, ఇంకో సైడ్ మీ టీచర్లైనా కోప్పడినా, విసిగించుకున్నా, పనిష్మెంట్లు ఇచ్చినా, మీకు రూల్స్ పెట్టినా, రెగ్యులేషన్స్ పెట్టినా అన్నీ మీ బాగు కోసమే. చూడ్డానికి అందరూ ఒకలాగే ఉంటారు, మీరు బయట రోడ్ మీద వెళ్ళే వాళ్ళందరూ ఒకలాగే ఉంటారు. I will close with one more story. ఇత్తడి పుత్తడి.